హాయ్ బ్రో, మీ పేరేంటి? తేజ. ఫైన్. ఓకే, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ, ఇటు పక్క డాకు మహారాజ్ బాలయ్య బాబు మూవీ వచ్చేస్తుంది. ఈసారి ఏ మూవీ చూస్తారు? నార్మల్లీ 2 మూవీస్ చూస్తాం. రామ్ చరణ్ మూవీ చూస్తాం. రామ్ చరణ్ లైకింగ్. ఓకే, కమింగ్ టు రామ్ చరణ్ గారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కట్అవుట్ ఇన్ ఇండియా అంటున్నారు. అది వన్ ఆఫ్ ది ప్లేస్ విజయవాడలో పెట్టారు, 256 ఫీట్. సో ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టారు అంటున్నారు. ఈ కట్అవుట్ గురించి ఏం చెప్తారు? ఫస్ట్ టైం చూడడం, ఎలాంటి కట్అవుట్ ఒక ఫ్యాన్స్ పెట్టడం? అంటే మిడిల్ చూస్తుంటాం కానీ నార్మల్గా అనిపించింది. నార్మల్గా బిగ్గెస్ట్ కట్అవుట్ అంటున్నారు కదా రామ్ చరణ్ గారికి. మేబీ ఫ్యాన్స్ బేస్ అంతే. ఫ్యాన్స్ బేస్. సరే, రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ ఈసారి ఎలాంటి రేంజ్లో ఉంటుంది? ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకుంటారు? దట్ నో కామెంట్స్ పై మేబీ బాగుంది అనుకుంటాం అంతే. అంతే అంటారా? మరి ఈసారి బాలయ్య బాబు గారు వచ్చేస్తున్నారు డాకు మహారాజు, వీళ్ళిద్దరికి పోటీగా ఉండిద్ది అంటారా ఈసారి? ఎవరి స్టైల్ వాళ్ళదే కదా. అంతే అంటారా? ఎక్కువగా రామ్ చరణ్ గారు ఎక్కువ లైకింగ్ ఏముంటుంది అంటే సర్టెన్ ఉండేది కదా. యాక్షన్ అని చెప్పి, ఓకే ద వే ఆఫ్ బిహేవింగ్ కానీ, వే ఆఫ్ డ్యాన్స్ అని అంతే. ఓకే, మొన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్లో జరిగింది అంటున్నారు కదా. సో ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హీరో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చేయడం, అండ్ అట్ సేమ్ టైం అక్కడ సుకుమార్ సార్ కూడా వెళ్ళారు. ఈసారి మూవీ ఇంటర్వెల్ సీన్ అదిరిపింది, క్లైమాక్స్ కూడా మామూలుగా లేదు. రంగస్థలానికి రావాల్సిన నేషనల్ అవార్డు ఇది. ఈ మూవీకి ఏమైనా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అని అన్నారు. ఈ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మీరు ఏం చెప్తారు? అది చూడగా పోయి చూడలేదు అంతే కదా. అంతే అంటారా? కొన్ని నచ్చిన సీన్, కొన్ని నచ్చిన సీన్ ఉంటాయి. అది అందరూ ఒకేలా ఉండదుగా. ఓకే, ఈ మూవీలో ఈసారి గేమ్ చేంజర్ మాస్ ఉండాలనుకుంటున్నారా, ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటున్నారా? రెండు ఉంటే సినిమా బాగుంటుంది కదా. అంటే రెండు ఉండాలంటారా? ఓకే, స్టోరీ ప్రకారం చూస్తే డబల్ రోల్ ఉండిద్ది, పొలిటికల్ లుక్స్ కూడా ఉన్నాయి అంటున్నారు కదా. సో స్టోరీ ప్రకారంగా ఈసారి ఫ్యాన్స్కి కానీ పబ్లిక్ కానీ ఏమైనా మెసేజ్ వచ్చింది అంటారా? ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు అనుకుంటున్నాం. ఉండొచ్చు అంటారు. అంటే క్లిప్స్ పరంగా కొన్ని పొలిటికల్ లుక్స్ ఉన్నాయి కదా, పబ్లిక్ ఏమైనా మెసేజ్ వచ్చేటట్టుగా ఒక స్టోరీ ఉండబోతుందని కొంతమంది ఫీడ్బ్యాక్ అంటున్నారు. యాక్చువల్గా శంకర్ గా డైరెక్టర్, మేబీ ఉండొచ్చు అనుకుంటున్నాం. వన్ మోర్ డే రామ్ చరణ్ అంటే ఏం చెప్తారు? ఫ్యాన్ హీరో అంతేగా. అంతే.